బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో తెలుగు కుర్రాడు అరంగేట్రం. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రేపటి నుంచి ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ షురూ కానుంది. ఈ మ్యాచ్ ద్వారా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి టెస్ట్ ఫార్మెట్ లో అరంగేట్రం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. మీడియా ప్రశ్నలకు సమాధానంగా నితీష్ కుమార్ రెడ్డి టెస్టు అరంగేట్రాన్ని మోర్నీ మోర్కెల్ దాదాపుగా ధృవీకరించాడు. మ్యాచ్ జరగనున్న ఆప్టస్ పిచ్ స్పిన్నర్ కు సహకరించే అవకాశం లేకపోవడంతో టీమిండియా తుది జట్టులో ఆల్రౌండర్ కోటాలో నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కవచ్చునని మోర్కెల్ అభిప్రాయపడ్డాడు. మేము స్క్వాడ్ లోకి తీసుకున్న యువ ఆటగాళ్లలో నితీష్ కుమార్ రెడ్డి ఒకడు. అతడు బ్యాటింగ్ ఆల్రౌండ్ సామర్థ్యం కలిగి ఉన్నాడు. జట్టుకు ఉపయోగపడవచ్చు. మీరు భావిస్తున్న దానికంటే కొంచెం గట్టిగానే బ్యాటింగ్ చేయగలడు. కాబట్టి పెర్త్ పిచ్ లాంటి పరిస్థితుల్లో నితీష్ కుమార్ రెడ్డి ముందంజలో ఉంటాడు. ముఖ్యంగా తొలి 2 రోజులు అతడు చాలా ఖచ్చితమైన బౌలర్ గా భావిస్తున్నాం. ఆల్రౌండర్ స్థానాన్ని నితీష్ కుమార్ రెడ్డితో భర్తీ చేసేందుకు అద్భుతమైన అవకాశం అని మోర్నీ మోర్కెల్ వ్యాఖ్యానించాడు. ఫాస్ట్ బౌలర్లపై భారాన్ని ఆల్రౌండర్ తగ్గించాలని ప్రపంచంలో ఏ జట్టు అయినా కోరుకుంటుందని మోర్కెల్ వ్యాఖ్యానించాడు. కాబట్టి నితీష్ కుమార్ రెడ్డిని ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నామనేది వేచి చూడాలని అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా అతన్ని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలని మోర్కెల్ పేర్కొన్నాడు. కాగా పెర్త్ టెస్ట్ కు కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటర్ శుభ్మన్ గిల్ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. దీంతో అన్క్యాప్డ్ ప్లేయర్లు అభిమన్యు, ఈశ్వరన్, నితీష్ కుమార్ రెడ్డిలకు చోటు దక్కవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.